నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కబ్జా కేసుల్లోని నేతలను సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునికి కార్పొరేటర్ దంపతుల ఫిర్యాదు. ట్రినిటీ కాలేజీలో ప్లేస్మెంట్ డ్రైవ్. 5 కంపెనీలకు 60 మంది విద్యార్థుల ఎంపిక. మున్సిపల్ షట్టర్లకు భారీగా దరఖాస్తులు. 7న లక్కీ డ్రా ద్వారా దుకాణాలకు ఎంపిక. బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు. 12న కరీంనగర్లో కేసీఆర్ ప్రచార భేరీ. ఇక వార్తల వివరాలు. భూ కబ్జా కేసుల్లో జైలుకు వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు కార్పొరేటర్ దంపతులు. ఆ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు కమల్జిత్ కౌర్, సోహన్ సింగ్. నీళ్లు, నిధుల కోసం మున్సిపల్లో నిరసన తెలిపిన తమకు షోకాజు నోటీసు ఇచ్చిన పార్టీ అధ్యక్షులు ఇప్పుడు జైలుకు వెళ్లి వచ్చిన కార్పొరేటర్లు, పార్టీ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భూ కబ్జాలు 420 కేసులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు కరీంనగర్ 49వ డివిజన్ కార్పొరేటర్ దంపతులు కమల్జిత్ కౌర్, సోహన్ సింగ్. ఈ మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇటీవల పలు భూ కబ్జా కేసుల్లో కొందరు జైలుకు వెళ్లి వచ్చారని, మరికొందరు కేసులు ఎదుర్కొంటున్నారని వారికి షోకాజు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని పార్టీని కోరారు. గతంలో నీళ్లు, నిధుల కోసం నిరసన చేసిన తమకు షోకాజు నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్నారని గుర్తు చేశారు. పార్టీ పరువు తీస్తున్న వారిపై ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారికి షోకాజు నోటీసు ఇచ్చి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. నాపై ఒక వర్గానికి చెందిన వ్యక్తులు కాంప్లీట్ చేయడం జరిగినది. అప్పుడు జిల్లా అధ్యక్షుడైన జీవి రామకృష్ణ గారు నాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగినది. ఆ షోకాస్ నోటీస్కు నేను జవాబు ఇవ్వడం జరిగినది. కానీ ఇప్పుడు ఈ వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైతే నాపై కాంప్లీట్ చేశారో వారు ఎక్స్టార్షన్ కేసులలో, 420 కేసులలో, చీటింగ్ కేసులలో, ల్యాండ్ గ్రాబింగ్ కేసులలో ఇవాళ జైలుకు వెళ్ళి ఇవాళ పార్టీ పరువు తీసిండ్రు. ఇవాళ పార్టీకి వీళ్ళతోని చాలా చెడ్డ పేరు వచ్చింది. కావున నేను ఏంటంటే జిల్లా అధ్యక్షుడు గారికి ఒక రిక్వెస్ట్ చేసిన, సార్ గతంలో నీళ్ల కోసం నా సతీమణి కమల్జిత్ కౌర్ కౌన్సిల్ హాల్లో నీళ్లు, నిధుల కోసం కొట్లాడినప్పుడు కూడా నాకేందంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని చెప్పి కాంప్లీట్ చేయడం జరిగినది. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మేము అడిగింది నీళ్లు, నిధులు మా డివిజన్కు డెవలప్ చేసేదానికి. అయితే మాకేందంటే పార్టీకి వ్యతిరేకంగా పోతానని చెప్పి మా మీద కాంప్లీట్ చేయడం. కానీ ఈరోజు పార్టీకి చెడ్డ పేరు వచ్చినట్ల ల్యాండ్ గ్రాబింగ్, 420 కేసులలో వీళ్ళు ఇరుక్కుపోయినరు. పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది. గతంలో ఈ వర్గం చేయబట్టే వినోద్ కుమార్ గారు ఎంపీగా ఓడిపోయారు. కరీంనగర్ ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్లో 60 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. 5 కంపెనీల ప్రతినిధులు 200 మందిని ఇంటర్వ్యూలు చేశారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులను అభినందించారు ట్రినిటీ విద్యా సంస్థల ప్రతినిధులు. నాణ్యమైన బోధనతో పాటు ఉత్తమ శిక్షణ ఇవ్వడం వల్ల ఇంటర్వ్యూల్లో తమ పిల్లలు సెలెక్ట్ అవుతున్నారని తెలిపారు. కరీంనగర్లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఆదర్శ, ధన్వంత సొల్యూషన్, ఆనంద నిలయం, పారమల్ కంపెనీతో పాటు బంధన్ బ్యాంక్ ప్రతినిధులు సుమారు 200 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 60 మందిని ఆయా కంపెనీలకు సెలెక్ట్ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రతినిధులు మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లో ఉత్తమ బోధనతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, లక్ష్మి, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అవర్ Trinity group of engineering college institutions with the blessings of our Dasar Manohar Reddy garu and Chairman Prashant Reddy garu, we are providing a placement drives continuously as a gateway for the students who are nearing completing their studies. And one great thing is, out of 200 students,
60 students are placed in different 5 companies with good package. And another point is our management, principal, HODs are taking more responsibilities to give the professional career growth started at campus in terms of placement and training. Thank you one and all for giving this opportunity in terms of organizations who are visited to our company, to our college for placement, and thank you for the media personalities who came and blessed us. Thank you. స్థానిక ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మేము 5 కంపెనీలతో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ డ్రైవ్కి దాదాపుగా 200 పైన విద్యార్థులు హాజరవ్వడం జరిగింది. ఇందులో డిప్లొమా, బీటెక్ మరియు ఎంబీఏ విద్యార్థులు కూడా పాల్గొనవచ్చును. ఇందులో దాదాపుగా మాకు 60కి పైగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో అట్లనే దీనికి సహకరించిన మా ఫౌండర్ చైర్మన్ మనోహర్ రెడ్డి గారికి, అలాగే చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ నాగేంద్ర సింగ్ గారికి, అలాగే అకాడమిక్ ఇన్ఛార్జ్ ప్రదీప్ సార్కి, మిగిలిన హెచ్ఓడీలందరికీ మా తరఫున ధన్యవాదాలు. అలాగే మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేసే మీడియా మిత్రులకు కూడా మా తరఫున ధన్యవాదాలు. ఈరోజు మా కాలేజ్లో క్యాంపస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అలానే ప్రీవియస్లీ బంధన్ బ్యాంక్ వాళ్ళది కూడా కండక్ట్ చేశారు. 12 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అలానే ఈరోజు 5th 5 కంపెనీస్ వచ్చినాయి. ఆదర్శ అండ్ ధృవంత సొల్యూషన్ అండ్ ఆనంద నిలయం అండ్ పిరమల్ కంపెనీ. అండ్ ఈ డ్రైవ్లో కూడా మాకు కంపల్సరీ జాబ్స్ వస్తాయని మేము అనుకుంటున్నాము. అండ్ దీనికి సహకరించిన మా మేనేజ్మెంట్కి అండ్ ప్రశాంత్ రెడ్డి సార్కి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. కరీంనగర్లో చిరు వ్యాపారుల కోసం నిర్మించిన దుకాణాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 151 దుకాణాలకు గాను 1092 అర్జీలు వచ్చాయి. ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు నగరపాలక సమావేశ మందిరంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. 100 రూపాయల దరఖాస్తు ఫారంతో పాటు 1000 రూపాయల డీడీతో సమర్పించిన చిరు వ్యాపారులు ఎల్లుండి డ్రా ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వెనుక గల 126 దుకాణాలకు 797 దరఖాస్తులు వచ్చాయి. శాతవాహన యూనివర్సిటీ వైపు ఉన్న 25 దుకాణాలకు 235 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 151 దుకాణాలు ఉండగా 1092 అర్జీలు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు ఫారానికి 100 రూపాయలతో పాటు 1000 రూపాయల డీడీ తీసి మున్సిపల్ రెవెన్యూ విభాగంలో అందించారు. దరఖాస్తులు భారీగా రావడంతో లాటరీ ద్వారా ఎంపిక చేయాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు నగరపాలక సమావేశ మందిరంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి బ్యాక్ సైడ్ శాతవాహన విశ్వవిద్యాలయం రోడ్లో షటర్లు నిర్మించారు. నామమాత్ర అద్దె ప్రాతిపదికన వీధి వ్యాపారులకు అప్పగించేందుకు తొలుత ప్రయత్నించగా ఎంపిక పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేశారు చిరు వ్యాపారులు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఏకపక్షంగా కొందరికి లాభం జరిగేలా షటర్లను కేటాయిస్తున్నారని ఆరోపించడంతో 6 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించి లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. సకలాంగులకు దీటుగా దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. నగరంలోని కలెక్టర్ ఆడిటోరియంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో తోటా సుజాత అనే దివ్యాంగురాలకు జిరాక్స్ మెషిన్ను అందజేశారు కలెక్టర్. మెప్మా ఆదర్శ సంఘంలో సుజాత సభ్యురాలుగా ఉన్నారని, మెరుగైన ఉపాధి కోసం ₹1,00,000 విలువ చేసే జిరాక్స్ మిషన్ను పంపిణీ చేసినట్లు చెప్పారు. జిరాక్స్ మిషన్తో స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మెప్మా పీడీ రవీందర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ అపర్ణారెడ్డి పాల్గొన్నారు.
ఈ నెల 7న, 10న కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందన సభలు జరగనున్నాయి. 7న నగరంలోని పద్మనగర్ ఇందిరా గార్డెన్స్లో బీసీ సంఘాల ఐక్య వేదికలో ఘన సత్కారం నిర్వహిస్తూ ఉండగా 10న గౌడ సంఘాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయా సమావేశాలు సక్సెస్ కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు సంఘాల ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శివపల్లి రాజేశం. అసెంబ్లీలో బీసీ కులగణన ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృతజ్ఞతగా ఈ నెల 7న ఇందిరా గార్డెన్స్ లో నిర్వహించే పొన్నం అభినందన సభకు కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. విశ్వకర్మ అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వేణుగోపాలాచారి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గర్రపల్లి నారాయణస్వామి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు గూగులకొండ శ్రీనివాస్, మాసాల నారాయణస్వామి, ఊకంటి ఓంకార్, చెల్పూరి జయ, జిల్లా మహిళా అధ్యక్షురాలు సావనపల్లి లక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు మా ప్రెస్ మీట్ ఉద్దేశం రాష్ట్ర అసెంబ్లీలో బీసీల కులగణన బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 7వ తారీఖు నాడు ఇందిరాగార్డెన్లో జరిగే సన్మాన కార్యక్రమానికి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి విశ్వకర్మ బంధువులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా మాకు గత 10 ఏళ్లలో గడిచిన ప్రభుత్వం మాకు విశ్వకర్మలకు ఏమీ చేయలేదు. ఇప్పటికైనా మాకు 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు GOMS 85 ద్వారా మాకు ఏదైతే ఫెడరేషన్ కల్పించారో దాన్ని గత పాలకులు బుట్టదాఖలు చేశారు. ఈ రాజశేఖర రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చంటే మాకు ఏదైతే అతను ప్రవేశపెట్టిండో దాన్ని విశ్వకర్మ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మా విశ్వకర్మీల వృత్తులను కాపాడవలసిందిగా, రక్షించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ నెల 10న కరీంనగర్లో నిర్వహించే రాష్ట్ర మంత్రి పొన్నం అభినందన సభను సక్సెస్ చేయాలని కోరుతూ గన్నేరువరం మండల కేంద్రంలో పోస్టర్ను ఆవిష్కరించారు గౌడ సంఘం ప్రతినిధులు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి గెలిచి రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ తమ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 10న నగరంలో జరిగే సన్మాన కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు బుర్రా నర్సయ్య గౌడ్, బుర్రా మల్లేశం గౌడ్, తిరుపతి గౌడ్, మల్లయ్య గౌడ్, అంజయ్య గౌడ్, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ మినిస్టర్ గారికి మన గౌడ కుల సభ్యత్వం మొత్తం కలిసి 10వ తారీఖు నాడు మన బి కాన్వెంట్స్ గార్డెన్లో సభ, మన సన్మాన సభ ఏర్పడింది. కావున మనందరం కులం తరపున గౌడ సంఘం మొత్తం ఓటలు పోయి సన్మానం చేయగలరని మనొక మనవి. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ ప్రచారాన్ని సైతం ఉద్యమ కిల్లా అయిన కరీంనగర్ నుండి ప్రారంభించనుంది. ఈ నెల 12న నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించి కార్యకర్తల్లో భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాన్ని రచిస్తున్నారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికల పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధపడిన పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని శక్తుల్ని ఒడ్డుతోంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. కరీంనగర్కు మరోసారి బోయిన్పల్లి వినోద్ కుమార్కు అవకాశం దక్కగా పెద్దపల్లి స్థానానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఎంపిక చేశారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత పార్లమెంటులో తన బలాన్ని నిరూపించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 12న సెంటిమెంట్గా భావించే కరీంనగర్ SRR కాలేజ్ గ్రౌండ్లో ప్రచార బేరీని నిర్వహించనున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 4 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా 3 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 2 మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కేటీఆర్తో పాటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలపై గెలుపు భారం మోపుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ 6 నెలలుగా ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ దిగనున్నారు. గత అసెంబ్లీలో ధర్మపురి నుండి పోటీ చేసి ఓటమి చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
సింగరేణి కార్మిక కుటుంబం నుండి వచ్చిన కొప్పుల ఈశ్వర్కు ఆయా ప్రాంతాల్లో పరిచయాలు ఉన్నాయి. అయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్కచోట కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకపోవడం ప్రతికూల అంశంగా మారింది. దీనికి తోడు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే పనిచేయనుంది. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంతని, పెద్దపల్లి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడం కొప్పుల ఈశ్వర్కు కత్తి మీద సాము అన్నట్లుగా ఉంది. బెంగాల్లోని సందేశ్ ఖాళీ ఘటనను వ్యతిరేకిస్తూ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాకేష్ మాట్లాడుతూ సందేశ్ ఖాళీ ప్రాంతంలో మహిళలు జిహాదీ గ్రూప్ లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మారుమూల గిరిజన తెగలపై దాడులు, భూ కబ్జాలు, వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అంజన్న, స్టేట్ లా ఫోరం కో కన్వీనర్ ప్రమోద్, నగర కార్యదర్శి నందు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ సభలో గుజరాత్ మోడల్గా తెలంగాణను చేయాలని ప్రధానిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరడాన్ని తప్పుపట్టారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కరీంనగర్ మీ సేవ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, ఇప్పుడు బీజేపీకి గులాంగిరి చేయడం పట్ల కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని సవాల్ చేశారు. ఢిల్లీలో గడ్బడ్, గల్లీలో దోస్తారా అన్నట్లుగా కాంగ్రెస్ వైఖరి ఉందని ఆరోపించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, నాయకులు పొన్నం అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గుజరాత్ లాగా అభివృద్ధి చెందాలంటే గుజరాత్ లాగా అభివృద్ధి చేయండి మా తెలంగాణ ప్రాంతాన్ని అని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు. నాకు డౌట్ వస్తుంది, అసలు ఈయన తెలంగాణలో ఉన్నాడా, ఈయన తెలంగాణ బిడ్డనేనా అని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. ఎందుకంటే ఇవాళ 24 గంటల కరెంట్ ఉన్నది తెలంగాణలో మాత్రమే. ఇవాళ రైతు బంధు ఇచ్చేది తెలంగాణకు వచ్చి ఆనాడు గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చి రైతు బంధు బాగుంది, మిషన్ భగీరథ ఇలా దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది. అంతేకాకుండా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఇవాళ రైతు దేశానికి అన్నం పెట్టే రైతన్న చచ్చిపోతే 5 లక్షల బీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో జరిగినటువంటి సందర్భాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మర్చిపోయిందని నేను అనుకుంటా ఉన్నా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా బిరుదు రాజమల్లు అభిమాని మిట్టపల్లి రచించిన బీఆర్ స్మృతి పాటల సీడీని ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారులకు బిరుదు రాజమల్లు జ్ఞాపకార్థం స్పోర్ట్స్ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, బిరుదు రాజమల్లు అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడర్న్ స్కూల్లో విజువల్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ మాధవి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 200కు పైగా విజ్ఞాన నమూనాలను తయారు చేశారు. వీటిని డీఈఓ మాధవి పరిశీలించారు. నమూనాలకు సంబంధించిన వివరాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో విజ్ఞాన నమూనాలను తయారు చేసి తమకు అవగాహన కల్పించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇతర దేశాలకు చెందిన పక్షులతో పాటు జంతువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రకాల పక్షులతో ఫోటోలు దిగేందుకు తల్లిదండ్రులు, పిల్లలు ఆసక్తి కనబరిచారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజిత, జెడ్పీటీసీ పద్మజ, కరెస్పాండెంట్ జైన సురేష్ కుమార్, ప్రిన్సిపల్ రమాదేవితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిత్య జీవితంలో సైన్స్కు మనం ఏ విధంగా ముడిపడి ఉంటుంది అని తెలుసుకోవడం కోసంగా చక్కటి చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి దాదాపు 10th క్లాస్ వరకు చక్కటి ఎగ్జిబిట్స్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళు మన సోలార్ సిస్టమ్ కానివ్వండి, మిగతా ల్యాంప్, తర్వాత రైతులకు మనకు ఉపయోగపడేటటువంటి పనిముట్లను, మిగతా వాటిని, తర్వాత పల్సెస్, వీటి మన నిత్య జీవితంలో ఉపయోగపడే ప్రతి వస్తువు కూడా మరి వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానిపైన చక్కటి ప్రదర్శనలు ఇప్పించడం జరిగింది. పిల్లలకే కాకుండా వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి అందరికి కూడా ప్రదర్శన టైప్లో ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళలో కూడా, పిల్లల్లో కూడా ఎంకరేజ్మెంట్ అన్నది పెరుగుతుంది. దాంతోపాటుగా స్కూల్ యొక్క యాజమాన్యం ద్వారా నిర్వహించేటటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీసి వాళ్ళలో సైన్స్ పట్ల మక్కువను ముందుకు తీసుకొచ్చే విధంగా వాళ్ళ యొక్క ఉపాధ్యాయులు కూడా కృషి చేయడం జరిగింది. ఎయిర్ పొల్యూషన్ గురించి కానీ అన్నిటి గురించి ప్రదర్శించడం జరిగింది. ఆ తల్లిదండ్రులుగా మేమందరం వచ్చి వీక్షించడం జరిగింది. చాలా సంతోషించినాం. ఇలాంటిది కార్యక్రమం మరొకసారి చేయాలని, పిల్లలకున్న వారి విజ్ఞానాన్ని బట్టి, వారి జ్ఞానాన్ని బట్టి వారు వారి తెలివితేటలను బయట పెట్టడం మాకు తెలిసింది. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పుడు వారు రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుంది. ఇక్కడ యాజమాన్యం టీచర్స్ కానీ, మేడమ్స్ కానీ వారికి నేర్పించిన విద్యను మేము అనుకుంటున్నాం. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ సమయం ఆ కన్నుల విందులో భాగంగా అంటే పిల్లలు రకరకాల దాదాపు 200 మోడల్స్ వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అందులో బయాలజీ మోడల్స్, ఫిజిక్స్ మోడల్స్, మ్యాథమెటిక్స్ మోడల్స్, రానున్న జనరేషన్కి ఏమేమి అవసరం అంటే ఎన్వైరన్మెంట్ కాపాడడం, బడ్జెట్లో వ్యవసాయం ఎలా చేయాలి, వాటర్ లేకుండా వ్యవసాయం ఎలా చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంతో, సబ్జెక్ట్ టీచర్స్ గైడెన్స్తో ప్లస్ పేరెంట్స్ సపోర్ట్తోని వాళ్ళు చాలా అంటే అద్భుతంగా వాళ్ళ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చదువుతున్నటువంటి పిల్లలు ఎలా ఉన్నారా దీనివల్ల మా పేరెంట్స్కి ఒక ఐడియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసమే మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 7 నుండి 9 వరకు రాజన్న ఆలయంలో వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి జాతరకు హాజరు కావాల్సిందిగా ప్రముఖులందరికీ ఆహ్వానం అందింది. జెడ్పీ చైర్పర్సన్ అరుణ, అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, సీనియర్ సివిల్ జడ్జి రవీందర్, జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య తదితరులకు ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. మున్నూరు కాపులకు ప్రభుత్వాల నుంచి ఆశించిన రీతిలో ప్రయోజనాలు అందడం లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ అభిప్రాయపడ్డారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 5,000 రూపాయల కోట్లతో మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా మున్నూరు కాపులు ఉన్నారని, హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మున్నూరు కాపులకు సరైన గుర్తింపు లేదన్నారు. మున్నూరు కాపు బాలబాలికల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో హాస్టళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాపులను రాజకీయాల్లో ఎదగకుండా అణిచివేస్తున్నారని, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని వాపోయారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లకు నివాళి అర్పించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మల్క రామస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజయ్య, సీనియర్ నాయకులు ఈర్ల కొమరయ్య, వాణి, జిల్లా కార్యదర్శి తూముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 94లో వారు ఎమ్మెల్యేగా గెలిచి మరి మా మున్నూరు కాపులలో మొదటి ఎమ్మెల్యే మరి బొమ్మ వెంకన్న గారు ఈ జిల్లా నుంచి, బిరుదు రాజమల్లన్న గారు, ఫస్ట్ మొట్టమొదటిగా నాగం కృష్ణయ్య గారు అని హైదరాబాద్లో ఉంది.
మరి వారి తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలుగా వచ్చినారు పోయినారు. కానీ ఈరోజు 1947 నుంచి కూడా మున్నూరు కాపులు ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండి కూడా మున్నూరు కాపుల అభివృద్ధి కోసం కానీ, ఆర్థికంగా ఎదగడానికి కోసం కానీ, సామాజికంగా రాజకీయంగా ముందుకెళ్ళడానికి కోసం ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నాను. కానీ మరి ఎవరైతే ఈరోజు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కమ్మలు, రెడ్డిలు, మరి రావులు వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి కులాలను బాగా చేసుకున్నారు వాస్తవం చెప్పాలంటే. కానీ ఈరోజు మేము మా పోరాటము గత 10 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు ప్రకటించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కొప్పుల ఈశ్వర్కు తొలి జాబితాలో స్థానం కల్పించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఆయనను గెలిపించుకుంటామన్నారు. పార్లమెంట్ పార్టీ అభ్యర్థిగా మా గౌరవనీయులు కొప్పుల ఈశ్వరన్న గారిని ప్రకటించినందుకు గాను కేసీఆర్ గారికి ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గ పార్టీ పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేసీఆర్ గారి అడుగుజాడలు నడిచినటువంటి మా ఈశ్వరన్నను ఈనాడు పార్లమెంటుకు పంపే విధంగా మా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఒక సింగరేణి కార్మికునికి, ఒక కార్మిక బిడ్డకి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది, ఒక బడుగు బిడ్డకి టికెట్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మా ధర్మపురి నియోజకవర్గం నుంచి ఈశ్వరన్నకి భారీ మెజారిటీ ఇచ్చి తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఈశ్వరన్నను గెలిపించుకొని మా ఈశ్వరన్న ఢిల్లీలో పార్లమెంటులో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై గలమెత్తే విధంగా, సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల పక్షాన పోరాడే విధంగా మా ఈశ్వరన్నను మేము గెలిపించుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం తెలియజేసుకుంటా ఉన్నాం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ధర్మపురి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. భక్తులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. రోజుల్లో వేరే కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహించాలనేదిగా ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో భక్తులందరికీ కూడా దేవాలయం తరఫున, అదేవిధంగా జిల్లా కలెక్టర్గా అందరికీ కూడా తప్పనిసరిగా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ముఖ్యంగా ఈసారి ప్లాస్టిక్ రహిత, అంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ వేస్టేజ్ అండ్ డిస్పోజల్ అదంతా కూడా మేనేజ్ చేస్తూ భక్తులు కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఏదైతే డిగ్రేడబుల్ ప్రోడక్ట్స్, ప్లేట్స్ కానివ్వండి, ఇతర షేడ్స్ కానివ్వండి, అవి వాడాల్సిందిగా కోరుతూ అందరూ కూడా తప్పనిసరిగా. కరీంనగర్ వెల్డింగ్ వర్క్షాప్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నగరంలోని హుసేనిపురాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. అధ్యక్షులుగా నాంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శిగా అజరుద్దీన్తో పాటు ఇతర ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను కోరారు. రానున్న కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండేగా మారతారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్లమెంటు ఎన్నికల సభ సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని, 3 బ్యారేజీలు ఉన్నాయని గుర్తు చేశారు. రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని, వాటిని ఎందుకు దారి మళ్లించడం లేదని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. వెంటనే బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి నేత కార్మికులను ఆదుకోవాలని, పాత బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మల్కపేట రిజర్వాయర్ను వెంటనే ప్రారంభించాలని కోరారు. 12న కరీంనగర్లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీరు చేయగలిగితే మంచి పనులు చేసి మంచి గెలుచుకోండి. మేము ఒక మంచి పని చేస్తే మీరు 2 చేయండి. నేను ఇంతకుముందు అక్కడ ముస్తాబాద్ పోతే వాళ్ళు చెప్తున్నారు, మా తమ్ముడు ముస్తాబాద్ నుంచి దుబ్బాకున్న డబుల్ రోడ్ మనం మంజూరు చేసినాం. టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది, పని చాలు చేయాలి. వర్షకాలం లోపల పని పూర్తి చేయొచ్చు. కానీ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేసిండ్రు. నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ తీసుకొని పోయింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? దుబ్బాకల టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ సిరిసిల్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు,
వీళ్ళకి ఎందుకు అని చెప్పి ఇది క్యాన్సిల్ చేసి ఇలా నల్గొండ గుట్టవి ఇంతకంటే హీనమైన పని ఉంటుందా? మీరు చేతనైతే మేము 14 కోట్లు ఇస్తే 28 కోట్లు మనసు తెలుసుకో ప్రజలుగా పని చేయాలి. నేను ఒక్క పని చేస్తే నువ్వు 2 పనులు చేయి. నేను ఒక్క బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తే నువ్వు ఇంకొక ఆర్డర్ పెద్ద ఆర్డర్. నేను సంవత్సరానికి 400 కోట్లు ఆర్డర్ ఇస్తే నువ్వు 800 కోట్లు ఆర్డర్ ఇన్ని వద్దంటున్నా. అట్లా గెలుచుకోవాలి కానీ పిలిచి బెదిరించుడు, ఆసాములను పిలిచి బెదిరించుడు, నేతలను పిలిచి బెదిరించుడు, పాత బకాయిలు రావాలని బెదిరించుడు. నేను ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి, మీరు వెంటనే పాత బకాయిలు కూడా విడుదల చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కబ్జా కేసుల్లోని నేతలను సస్పెండ్ చేయాలి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునికి కార్పొరేటర్ దంపతుల ఫిర్యాదు. ట్రినిటీ కాలేజీలో ప్లేస్మెంట్ డ్రైవ్. 5 కంపెనీలకు 60 మంది విద్యార్థుల ఎంపిక. మున్సిపల్ షట్టర్లకు భారీగా దరఖాస్తులు. 7న లక్కీ డ్రా ద్వారా దుకాణాలకు ఎంపిక. బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు. 12న కరీంనగర్లో కేసీఆర్ ప్రచార భేరీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.